మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈరోజు మనకు సాయంకాలం 4:30 నుండి అంటే మంగళవారము సాయంకాలం 4:30-5 గంటల నుండి బుధవారము రేపు సాయంకాలం వరకు కూడా అమావాస్య. మరి ఈ అమావాస్య ఎంతో విశేషం. ఎందుకంటే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఇది పితృదేవతలకు సంబంధించినటువంటి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కార్తీక మాస అమావాస్య వేరు, శ్రావణ మాస అమావాస్య వేరు. ఇన్ని అమావాస్యలలో ఈ అమావాస్య రోజు మనకు ఇప్పుడు ఈ యొక్క రేపు ఉండేటువంటి అమావాస్య అంటే 25వ తారీఖు వరాహి అమ్మవారి నవరాత్రుల ముందు వచ్చేటువంటి అమావాస్య ఎంతో విశేషము. పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధన, పితృదేవతల యొక్క ఫోటోలను కానీ వారికి నచ్చినటువంటి ఆహారాన్ని కానీ వారి ఫోటోల ముందు పెట్టేటువంటి రోజు. అదేవిధంగా ఈ రోజు నాడు ఎవరికైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసుకుంటే ఎంతో విశేషము. జరిగిపోయినటువంటి పెద్దలకు సంబంధించినటువంటి ప్రేమ కావచ్చును, ఆప్యాయత కావచ్చును మనము చూపించుకునేటువంటి రోజు ఈరోజు ఈ యొక్క అమావాస్య. కనుక ఈ అమావాస్య రోజు పరమాన్నము అంటే కాస్త బెల్లపు అన్నము అంటారు. కాస్త అన్నం ఉడికిన తర్వాత అందులో బెల్లాన్ని వేసి ఇలాచీ పౌడర్ను వేసి గుమగుమ వాసన ఉండేటువంటి విధంగా తయారు చేసుకొని అందులో చక్కగా నేతిలో చక్కగా గోలించినటువంటి కిస్మిస్ కానీ బాదం కానీ జీడి పలుకులను వేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కావచ్చును. అదేవిధంగా ఒక గుమ్మడికాయను, ఇది అమావాస్య ఎప్పుడైతే మొదలవుతుందో సూర్యోదయానికంటే ముందే గుమ్మడికాయను మనం ఇంటి ముందు కట్టుకోవాలి. అదేవిధంగా ఇంకను ఈ అమావాస్య రోజు ఒక రాచ గుమ్మడి అంటే మనం పులుసు పెట్టుకునేటువంటి గుమ్మడి ఏదైతే ఉందో దానిని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వల్ల సకల దరిద్రాల నుండి విముక్తి పొందవచ్చును. కనుక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు విడిచిపెట్టండి. దక్షిణం వైపుగా కూర్చొని మనకు ఇంట్లో హాల్లో కూర్చొని చక్కగా కూడా పెద్దవాళ్ళ యొక్క ఫోటోలను తీసి శుభ్రపరిచి చక్కగా గంధము కానీ భస్మతో కానీ చక్కగా అలంకరణ చేసుకొని వారి యొక్క ఫోటోను ఒక బల్ల మీదనో ఒక కుర్చీ మీదనో పెట్టేసుకొని ఒక దీపారాధన చేసి అదేవిధంగా వారికి నచ్చినటువంటి ఆహారాన్ని ఆ యొక్క ఫోటోల ముందు పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. కనుక ఈ జ్యేష్ఠ అమావాస్యను అందరూ వినియోగించుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. జ్యేష్ఠ అమావాస్య మనకు మంగళవారం సాయంకాలం మొదలై బుధవారం సాయంకాలం దాకా ఉంటుంది. కనుక రేపు 25వ తారీఖు నాడు అమావాస్య తిథి సూర్యోదయానికి ఉంటుంది. కనుక రేపే మనకు అమావాస్య ఉంటుంది. అపరాహ్న సమయంలో మధ్యాహ్నం ఉంటుంది. కనుక మధ్యాహ్నం తప్పకుండా పొడిదానమైనా కూడా చేసుకోండి బ్రాహ్మణులు. ఈ విధంగా నిమ్మ చెక్కలను 2గా కూడా చేసుకొని ఇంటి కడప మీద పెట్టేసి మనము ఈ యొక్క నిమ్మకాయను 2 విధాలుగా కూడా కట్ చేసుకొని ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్ది ఇది మనకు ఇంట్లో కడపకు లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి పెట్టేసుకోండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఇంట్లో నరఘోష సంబంధిత విషయాల నుండి విముక్తి కలగవచ్చు.